గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు 3 మినిట్స్ వర్డ్ బైట్. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాం. నేడు వాక్య ధ్యానాంశము అపవిత్రతకు దూరముగా ఉండుడి, ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫైల్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్. కీర్తనల గ్రంథంలో మొట్టమొదటి కీర్తన మనందరికీ సుపరిచితమై ఉంటున్నది. అందులో దావీదు భక్తుడు ధన్యుని యొక్క జీవితము మరియు దుష్టుని యొక్క జీవితము ఏ విధముగా ఆశీర్వాదకరముగా ఉంటుంది, ఏ విధముగా ధన్యకరముగా అవుతుంది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాటిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్య భాగములను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సత్యము ప్రత్యేకపరచుకొనుట. దావీదు భక్తుడు తన జీవిత కాలమంతయు తను అనేక మందితో సహవాసము చేసి సత్యమును కనుగొన్న వాడిగా ఉంటున్నాడు. వాటిలో 3 విషయములను జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, నడుచుట, నిలుచుట, కూర్చుండుట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇది ఏ ఆధారముపై అంటున్న వాడిగా ఉంటున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు తన సొత్తుగా చేసుకున్న తన ప్రజలకు అందించిన మాట ఏమి అంటున్నాడు అంటే, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెనను సూచనగా వాటిని నీ చేతికి తప్పించుకోవాలి అంటే తపస్సు చేయువారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యం ప్రతిష్ఠిత. అదే సంకీర్తన 2వ వచనంలో, నిన్ను నీవు ఈ లోకము నుండి దుష్టుల నుండి వేరుపరుచుకున్న తదుపరి నీవు చేయవలసిన కార్యం ఏంటంటే ఆయన యందు నిన్ను నీవు ప్రతిష్ఠించుకొనుము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ ప్రతిష్ఠిత జీవితము ఏ విధముగా ఉండాలి అంట, ధ్యానముతో అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఏ విధంగా ధ్యానము చేయువారిగా ఉండాలి అంటే, ద్వితీయోపదేశ కాండములో 4 విధముగా దీనిని ధ్యానిస్తూ ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. 6వ వచనములో మీ హృదయములో వీటిని ప్రతిష్ఠించుకొనుము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 7వ వచనంలో నీ చేతికి కట్టుకుంటూ ప్రతిష్ఠించుకొనుము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 8వ వచనంలో నీ కనులకు నడుమ బాసికము వలె కట్టుకొనుము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 9వ వచనంలో నీ ఇంటి ద్వారమున బంధము నుండు దాని గుమ్మములందు దీనిని ప్రతిష్ఠించుకొను. అంటే నీవు ఏ విధముగా ఎటువంటి ఎన్వైర్మెంట్ నిన్ను నీవు క్రియేట్ చేసుకునే వారిగా ఉండాలి అంటే, అందులో నిన్ను నీవు వాక్యములో ఉదక స్నానము చేసుకుని వారిగా, నీవు కూర్చున్నా, నిలుచున్నా, పండుకున్నా, లేచినా, ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వాక్యములోనే ఉండాలి అంటూ భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 3వ ప్రాముఖ్యమైన సత్యము పరిపూర్ణత అనే జ్ఞాపకం చేస్తే, 3వ వచన భాగంలో అతడు ఎవరు అంటే, ఎవరైతే ప్రత్యేకపరుచుకున్నారో, ఎవరైతే దేవుని వాక్యమునందు ప్రతిష్ఠించబడిన వారిగా ఉన్నారో వారికి నీటి కాలమున యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వీరు ఎటువంటి వారిగా ఉంటారంట, నిత్యము ప్రవహించే జీవ జలవుల మధ్య దేవుడు వారిని నాటే వారిగా ఉంటాడు. అంటే నిత్యము దేవులో నుండి సారము పొందుకుంటూ సంతోష సమాధాన సాక్ష్యములను ఈ లోకములో పొందుకునే ధన్యతను దేవుడు అనుగ్రహించు వాడిగా ఉంటాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటాడు. కాబట్టి మనము ఈ లోకంలో ప్రత్యేకపరచుకొనటానికి, ప్రతిష్ఠించుకొనడానికి, ఆయనలో పరిపూర్ణతలో పొందుకునే వారిగా దేవుడు మనలను పిచ్చుంటున్నాడు. కాబట్టి అట్టి జీవితము, అట్టి సాక్ష్యము త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ లోకము నుండి, దుష్టుల నుండి, అపవాదుల నుండి, అబద్ధమైన ఆలోచనల నుండి మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకునే భాగ్యమును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, నీ వాక్యమునందు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్న వారిగా, ప్రతిష్ఠించబడిన జనముగా
ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిత్యము నీ నుండి జీవమును సారము పొందుకుంటూ నీ పరిపూర్ణమైన సాక్ష్యముగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని వారిని ప్రత్యేకపరచుకోమని ప్రార్థిస్తున్నాం. వారిని వాక్యమునందు ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నీ పరిపూర్ణమైన సంతోషము, సమాధానము, సాక్ష్యము, సన్నిధిని నిత్యము వారికి తోడుగుండి బలపరిచి ఈ దినమంతట్లో వారు చేసే ప్రతి కార్యములో ఆకువాడక తన కాలమందు తన సమయముందు ఫలమిచ్చు చెట్టు వలె నిత్యము ఫలభరితముగా ప్రకాశవంతముగా నిత్యము నీ జీవము పొందు సాక్ష్యముగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ సహాయం వెనుక దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.